హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వి ఇంటి రుచులు. ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి హెల్తీగా క్యారెట్తో లడ్డూనైతే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా హెల్తీ స్వీట్ రెసిపీ. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా తినేసేయచ్చు. ఈ క్యారెట్ లడ్డూను బెల్లంతో ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. క్యారెట్ని డైలీ ఒకటి తిన్నా లేదంటే జ్యూస్ చేసుకొని తాగినా కానీ హెల్త్కి చాలా మంచిది. స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. హార్ట్ డిసీజెస్ని కూడా తగ్గించేస్తుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్తో ఒకసారి అయితే లడ్డూనైతే ప్రిపేర్ చేసేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. క్యారెట్ని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం పైన ఉన్న పీల్ తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే క్లీన్గా ఉన్నాయంటే అలాగే కట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. చేసుకున్న క్యారెట్ ముక్కల్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. క్యారెట్ని మిక్సీలో పట్టుకోకుండా తురిమేసుకోవచ్చు. మిక్సీలో పట్టుకున్నా కూడా తురిమేసుకున్నలాగే వస్తుంది. చూడండి, క్యారెట్ మొత్తం తురిమేసుకున్నట్లుగానే ఉంది కదా. మిక్సీ పట్టేసుకున్న క్యారెట్ మొత్తంని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే క్యారెట్ ని తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుముని మొత్తాన్ని కుక్కర్లో అయితే వేసేసేయాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యిని వేసేసుకొని అందులోనే ఒక కప్పు పాలను కూడా వేసేసుకొని 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ ని తీసుకుంటున్నామో అదే కప్పుతో పాలను అయితే వేసుకోవాలి. అప్పుడైతేనే మన క్యారెట్ అనేది ఈక్వల్ గా బాయిల్ అవుతుంది. కుక్కర్లో వేసేసుకుండా నార్మల్గా మూత పెట్టేసైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. ఇలా ప్రిపేర్ చేయడం వలన 10 మినిట్స్లో క్యారెట్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికిపోయింది. కొంచెం లూజ్గా అయితే ఉంది కదా, ఆ పాలని సపరేట్ చేయకుండా అలాగే 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో అయితే వేయించేసుకుంటే క్యారెట్లోకి మొత్తం డ్రై అయిపోతుంది. తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం అయితే వేసేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బెల్లంని కరిగించుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ కరిగించేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టుకోకూడదు, అడుగంటిపోతుంది. ఈ మెజర్మెంట్స్తో అయితే బెల్లంని తీసుకున్నట్లయితే మనకు స్వీట్నెస్ అనేది ఈక్వల్గా వస్తుంది. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా లూజ్గా అయితే ప్రిపేర్ అయింది కదా, అలాగే 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించేసుకుంటే క్యారెట్కి ఆ స్వీట్నెస్ అనేది బాగా పడుతుంది. చూడండి, క్యారెట్ అనేది బాగా దగ్గర పడిపోయింది కదా. తర్వాత 2 యాలకుల్ని కూడా వేసేసుకున్నామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ మొత్తం ఇలా దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ మీద నుంచి దించేసుకొని క్యారెట్ మొత్తం చల్లారిపోయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని యాడ్ చేసేసుకొని క్యారెట్ ని పట్టుకుంటే ఇలా లడ్డూలాగా ప్రిపేర్ అయిపోవాలి. చూడండి, క్యారెట్ అనేది లడ్డూలాగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఒక ప్లేట్కి నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని చేతికి నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ కొంచెం కొంచెంగా ఈ క్యారెట్ని తీసేసుకుంటూ లడ్డూలాగా చుట్టేసుకొని ఒక ప్లేట్లో మొత్తం పెట్టేసుకొని అయినా బాదము లేదా జీడిపప్పుతో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత క్యారెట్ని లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడు లడ్డూని ప్రిపేర్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్తో లడ్డూని మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేసేయండి. మన ఛానల్లో పోస్ట్ చేసే సింపుల్ అండ్ హెల్తీ వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తుంది. మరొక మంచి హెల్తీ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తుంది హన్వి ఇంటి రుచులు.